హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. రేపు మధ్యాహ్నం 2:30కి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ఈ ఒక్క మాటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక వైబ్రేషన్ ఇస్తుంది ఖచ్చితంగా. ఒకప్పుడు అంటే పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది, పాకిస్తాన్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉండేది, ఇండియా కంటే కొంచెం బెటర్గా ఉండేది. అండ్ పాకిస్తాన్ బ్యాటింగ్ అండ్ ఇండియన్ టీం బ్యాటింగ్ చాలా కాంపిటేటివ్గా ఉండేవి, మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా నడిచేవి. బట్ ఈ మధ్య కాలంలో ఒక అరౌండ్ 6 to 7 years మినిమం మనం తీసుకున్న పాకిస్తాన్ టీం ఇండియన్ టీం కంటే చాలా తక్కువగా కనిపిస్తుంది, లేదా ఇండియా టీం చాలా డామినెన్స్ అయిపోయింది వరల్డ్ క్రికెట్ లో. సో అందుకని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నప్పటికీ ఒకప్పుడు ఉన్నంత ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడైతే కొంచెం అంతగా లేదు. బట్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి ఇదే ఇంట్రెస్ట్ అంటే ఓల్డ్ మ్యాచెస్ 2000-2005 ఆ టైంలో జరిగిన పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచెస్ చూస్తే అసలు ఒరిజినల్ ఇండియా పాకిస్తాన్ రైవల్రీ ఎలా స్టార్ట్ అయిందనేది తెలుస్తుంది. ఇదంతా ఒకప్పుడు పాకిస్తాన్, బట్ ప్రజెంట్ పాకిస్తాన్ స్టిల్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. అండ్ ఎస్పెషల్లీ రీసెంట్ లాస్ట్ 1 year లో ఓడిఐస్ లో చాలా అద్భుతమైన ఫామ్ లో ఉంది. అండ్ ఇలాంటి మూమెంట్ లో అట్లీస్ట్ దిస్ ఇయర్ మనం ఇండియా పాకిస్తాన్ నుంచి ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ఒక హోప్ అయితే ఉంది. బికాస్ 2022 T20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మెమరబుల్ మ్యాచ్ ఫర్ ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్. సో అంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మళ్ళీ ఇంకోటి చూడొచ్చా రేపు, చూడాలనే ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ కోరుకుంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియా అయితే గెలవాలి. ఇప్పుడు ఒక విషయం డిస్కస్ చేద్దాం. రేపు జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కొంచెం పక్కన పెడితే 2 సినారియోస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఇండియా గెలుస్తుంది లేదా పాకిస్తాన్ గెలుస్తుంది. ఫస్ట్ థింగ్, ఇండియా గెలిస్తే ఆల్మోస్ట్ 99% పాకిస్తాన్ ఈజ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. అంటే సెమీఫైనల్స్ కి వచ్చే ఛాన్స్ ఇంకా లేదు 99%. అంటిల్ అనేసి ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప పాకిస్తాన్ ఇంకా టోర్నీలో సెమీఫైనల్స్ కి వచ్చే ఛాన్స్ లేదు. సో దేర్ ఈజ్ నో ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ అగైన్. ఏది, ఇండియా గెలిస్తే. ఇన్ కేస్ పాకిస్తాన్ గెలిస్తే డూ వీ హ్యావ్ ఎ ఛాన్స్? అది కూడా కష్టమే. రేపు పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ కు ఉండే లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో, అండ్ ఇండియాకు ఉండే లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో. సో ద రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పాకిస్తాన్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ కాబట్టి. సో దేర్ హోమ్ పిచ్. సో ఖచ్చితంగా మనకి వాళ్ళకి ఎంత రన్ రేట్ కావాలనేది ఒక ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు మ్యాచ్ ఆడగలిగే ఆపర్చునిటీ ఉంది. సేమ్ ఇండియాకి అదే ఆపర్చునిటీ ఉంది, వాళ్ళకి ఎంత రన్ రేట్ కావాలంత చూసుకొని. బట్ న్యూజిలాండ్ సెకండ్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో, థర్డ్ మ్యాచ్ ఇండియాతో. సో న్యూజిలాండ్ ఆల్రెడీ 1.40 హైయెస్ట్ రన్ రేట్ తో ఉంది. సో రేపు బంగ్లాదేశ్ తో ఒక మంచి మీడియం మార్జిన్ తో గెలిచిన ఇండియా మీద మ్యాచ్ లో, సో ఇండియా ఎంత మార్జిన్ తో గెలవాలి, అది దట్టు న్యూజిలాండ్ మీద. సో న్యూజిలాండ్ ఈ రోజు ఎంత ఫామ్ లో ఉంది. సో ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ అయితే మనం ఇంకా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ అనే మాత్రం అర్థం అవుతుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి. అండ్ ఇంకా రివెంజ్ లాంటివి ఏం లేవు 2017 కి. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈస్ రేపు జరిగే మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఇచ్చి పాకిస్తాన్ ఓడించి ఇండియా సెమీఫైనల్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే దట్ విల్ బి హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ దిస్ ఛాంపియన్స్ ట్రోఫీ విత్ పాకిస్తాన్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అండ్ న్యూజిలాండ్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మనం థర్డ్ మ్యాచ్ లో గెలుస్తామా లేదా అనేది సెకండ్ థింగ్. బట్ రేపు మన చేతిలో ఉన్న మ్యాచ్ మాత్రం మిస్ చేసుకోకూడదు. ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ కి రావాలని, పాకిస్తాన్ గనక గెలవాలని ఎవరైనా అనుకున్న ఇండియన్ ఫ్యాన్స్, అది ఖచ్చితంగా జరిగేది కష్టమే. ఎయిదర్ ఇండియా గెలిచినా ఆర్ పాకిస్తాన్ గెలిచినా వీళ్ళిద్దరిలో ఒకరే వెళ్తారు సెమీస్ అని మాత్రం అనిపిస్తుంది. సో ఇండియా కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, బికాస్ ఫస్ట్ మ్యాచ్ గెలిచాం కాబట్టి. రేపు పాకిస్తాన్ తో మనం మ్యాచ్ గెలిస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మన ఇండియన్ టీం చూసుకుంటే మన బ్యాటింగ్ లైనప్ చాలా వండర్ఫుల్ గా కనిపిస్తుంది. సిన్స్ ఇంగ్లాండ్ ఓడిఐస్ అక్షర్ పటేల్ ఎక్కడైతే 4th డౌన్ లో వస్తున్నాడు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది మనకి. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కానీ, మిడిల్ ఆర్డర్ అక్షర్ పటేల్ చాలా కూల్ గా బ్యాటింగ్ ఆడడం కానీ. ఎస్, లాస్ట్ మ్యాచ్ లో కొంచెం తొందరపడ్డాడు, బట్ స్టిల్ హీఈస్ ప్లేయింగ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్, వెరీ గుడ్ హ్యాండ్ అట్ దట్ పొజిషన్. అండ్ కేఎల్ రాహుల్ కూడా ఫామ్ లోనే కనిపించాడు. హార్దిక్ పాండే ఇన్నింగ్స్ చూడాలి ఇంకా ఓడిఐస్ లో. అండ్ జడేజా ఉన్నాడు. సో మనకి ఆల్మోస్ట్ నెంబర్ 8 వరకు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మన ప్రిన్స్ శుభ్మన్ గిల్, మన నయా వైస్ కెప్టెన్ అయితే మాత్రం ఒక వేరే లెవెల్ ఫామ్ లో చెలరేకపోతున్నాడు ప్రతి మ్యాచ్ లో. కంటిన్యూస్ 50s అండ్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్. సో ఏమని చెప్పాలి, ఒక వేరే ప్లానెట్ లో ఉన్నాడు మన శుభ్మన్ గిల్ ఇప్పుడు మాట్లాడుకుంటే. అంత మంచి ఫామ్ అయితే చూపిస్తున్నాడు. సో ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే పాకిస్తాన్ కి రేపు చుక్కలు అయితే గ్యారంటీకి కనిపిస్తాయి. అండ్ మన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. పాకిస్తాన్ మ్యాచ్ అంటే పడుకొని ఉన్న సింహం నిద్ర లేచినట్టు మన విరాట్ కోహ్లీ పైకి లేస్తాడు. సో అలాంటి విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ ఫార్మాట్ ఆఫ్ ఓడిఐ క్రికెట్ లో రేపు పాకిస్తాన్ మీద ఎలా ఆడతాడో చూడాలి. 2023 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. అండ్ 2024 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో ఇద్దరికి స్కోర్ చేసే అవకాశం ఉన్నాడు. తర్వాత బుమ్రా తన పవర్ ఏంటో చూపించాడు. అది బౌలింగ్ మ్యాచ్ గా జరిగింది ఎక్కువ. సో ఈ రోజు మళ్ళీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా ఇండియాకి మళ్ళీ ఒక బ్యాటింగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది.
సో ఈసారి ఎవరు ప్రూవ్ చేసుకుంటారు? శుభ్మన్ గిల్ యాజ్ యూజువల్ అదే ఫామ్ గాని కొనసాగిస్తే మేబీ ఇంకొకరు ఎయిదర్ రోహిత్ శర్మ ఆర్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిలో ఒకరు విజృంభించారంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయితే 350+ స్కోర్, ఆర్ ఇండియా ఫస్ట్ బౌలింగ్ అయితే చూడాలి మరి. పిచ్ కొంచెం అటు ఇటుగా అన్ఈవెన్ గా ఉంది కాబట్టి 300+ స్కోర్ వస్తుందా రాదా అనేది రేపు మ్యాచ్ తో మనకు క్లారిటీ వచ్చేస్తుంది దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతుందని. బట్ హౌఎవర్ ఇండియన్ టీమ్ బ్యాటింగ్ మాత్రం చాలా వండర్ఫుల్ లైనప్ కుదిరింది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే చూడాలి, హర్షిత్ రాణా ఇప్పటి వరకు చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ ఒక గట్టి టీం అండ్ పాకిస్తాన్ లాంటి టీం మీద ఎలా బౌలింగ్ చేస్తాడు హర్షిత్ రాణా అనేది చూడాలి. షమి ఆల్మోస్ట్ పికప్ అయినట్టే కనిపిస్తుంది మనకి. లాస్ట్ వీక్ మ్యాచ్ లో 5 ఫర్ తీశాడు. సో హీఈస్ స్లోలీ కమింగ్ ఇన్ టు ద మూడ్ ఆఫ్టర్ ఇంజరీ. సో ఖచ్చితంగా షమి ఒక మంచి లైన్ అయితే పట్టుకున్నట్టు అనిపిస్తుంది. హర్షిత్ రాణాను చూడాలి ఏ విధంగా బౌలింగ్ చేస్తాడు అనేది. ఇంకపోతే మన స్పిన్ త్రయం అక్షర్ పటేల్, జడేజా అండ్ కుల్దీప్ యాదవ్, వీళ్ళు ముగ్గురు లాస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ చాలా బాగా ఇంపాక్ట్ చూపించాడు. ఈవెన్ 2 వికెట్స్ తీసుకున్న తర్వాత వికెట్ పడకపోయినప్పటికీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ టు ద వికెట్స్. సో చూడాలి ఈ మ్యాచ్ లో ఆ పిచ్ ఏ విధంగా అనుకూలిస్తుంది. బికాస్ జడేజాకి ఒకసారి స్పిన్ పడడం స్టార్ట్ అయిందంటే జడేజా ఆపడం ఎవరి వల్ల కాదు. సేమ్ లైక్ టు కుల్దీప్ యాదవ్ గూగ్లీస్ కి ఎవరు తట్టుకోలేరు. అండ్ దేర్ ఇస్ అ వికెట్ ఆఫ్ బాబర్ అజమ్, మీకు గుర్తుంటే 2023 వరల్డ్ కప్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఇట్స్ అన్ఇమాజినబుల్ డెలివరీ, ఒక వండర్ఫుల్ డెలివరీతో బాబర్ అజమ్ వికెట్ తీస్తారు. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ డెలివరీస్ ఉంటుంది అది ఎక్కడ మనం చూసుకున్న వికెట్స్ లో. సో అలాంటి స్పిన్ కి అనుకూలిస్తే ఖచ్చితంగా కుల్దీప్ కూడా ఎవరు ఆపలేరు. సో ఇండియన్ ఓవరాల్ 11 చాలా వండర్ఫుల్ గా ఉంది. మోస్ట్లీ నాకు తెలిసి చేంజెస్ కూడా ఏమి ఉండకపోవచ్చు పాకిస్తాన్ తో మ్యాచ్ కి. ఇంకా పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ మోస్ట్లీ రిలయబుల్ ఆన్ దేర్ ట్రై పేసర్స్, పేస్ త్రయం ఉంటాం కదా. సో వాళ్ళ ముగ్గురు మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది పాకిస్తాన్ ఇప్పుడు. షాన్ షా, అఫ్రిది అండ్ నసీం షా అండ్ హారిస్ రౌఫ్. ఒక్కోసారి వాళ్ళు రన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు బౌలింగ్ చాలా వండర్ఫుల్ గా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ పవర్ ప్లే లో అఫ్రిది అండ్ నసీం షా వాళ్ళ స్వింగ్ వేరే లెవెల్లో ఉంటది. సో ఖచ్చితంగా ఇండియా పవర్ ప్లే నుంచి తేరుకోవాలి ఖచ్చితంగా, లేదంటే వాళ్ళు డ్యామేజ్ పవర్ ప్లే లోనే చేస్తారు మాక్సిమం డ్యామేజ్. సో ఖచ్చితంగా పవర్ ప్లే లో మన గిల్ అండ్ రోహిత్ శర్మ బాగా ఆడగలిగితే ఖచ్చితంగా ఇండియాకి మంచి స్కోర్ అయితే లభించే ఛాన్స్ ఉంటది. ఇంకా దాని తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ ఫకర్ జమాన్ రూల్ అవుట్ అవడంతో కొంచెం డౌన్ గా కనిపిస్తుంది. ఎనీవేస్ వీ నీడ్ టు సీ, ఇమాముల్ హక్ రీప్లేస్ చేస్తున్నాడనే న్యూస్ వచ్చింది. బట్ ఇమాముల్ హక్ ఉంటాడా లేదా, ఆర్ దిల్ కమ్ అప్ విత్ ద న్యూ స్ట్రాటజీ, ఎవరు వస్తారు ఏంటి అనేది చూడాలి. బట్ బాబర్ అజమ్, రిజ్వాన్ అండ్ కుష్దిల్, సల్మాన్ అలీ ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి. బట్ రీసెంట్ గా సమ్ ఆఫ్ ద యంగ్స్టర్స్ యాడ్ అయి ఉన్నారు టీమ్ లో. అండ్ బౌలింగే మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ద బౌలింగ్. అండ్ అబ్రార్ కూడా స్పిన్ చాలా బాగా వేస్తున్నాడు. మన న్యూజిలాండ్ మ్యాచ్ లో చూసాం మనం, లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో రన్స్ పోయినప్పటికీ ఫస్ట్ చాలా బాగా వేసాడు బౌలింగ్. అండ్ స్పిన్ కి వర్కౌట్ అయితే అబ్రార్ అహ్మద్ కూడా చాలా మంచి బౌలర్ లా కనిపిస్తున్నాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పాకిస్తాన్ బ్యాటింగ్ కంపారిటివ్లీ కొంచెం లో ఉంది. బట్ అది దుబాయ్ పిచ్ లో, బికాస్ దే నో వెరీ వెల్ అబౌట్ ద పిచ్. సో ఆ పిచ్ లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఆడతారు అనేది కొంచెం మిస్టరీనే. బికాస్ వాళ్ళు కరాచీలో ఆడిన ఇన్నింగ్స్ కి దుబాయ్ లో ఆడబోయే ఇన్నింగ్స్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఇక్కడ ఇండియా పాకిస్తాన్ ఆ ఒక్క ఓడ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎక్కడ లేని ఎనర్జీని, ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ ని ఇస్తుంది. కాబట్టి ఒక కరెంట్ జనరేట్ చేస్తుందనే చెప్పాలి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేది. ఆడియన్స్ కే ఇంత ఎక్సైట్మెంట్ ఉండే, ప్లేయర్స్ కి ఎంత ప్రెషర్, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటది. సో ఖచ్చితంగా అవన్నీ కన్సిడరేషన్ లోకి వస్తాయి. ఆ ప్రెషర్ ఉంటది, ఆ ఎక్సైట్మెంట్ ఉంటది, ఆ ఎనర్జీ ఫీల్డ్ లో ఖచ్చితంగా ఉంటది. చూడాలి మ్యాచ్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరు మోస్ట్లీ ఎక్కువ రన్స్ కొట్టొచ్చు, ఎవరు మ్యాచ్ గెలవచ్చు, మీ ఒపీనియన్స్ ఏంటనేది కమెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే నాట్ మోర్ దాన్ విరాట్ కోహ్లీ, ఐ థింక్ రోహిత్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. అండ్ అక్షర్ పటేల్ ఇస్ ద కీ ప్లేయర్, ఖచ్చితంగా కీ ప్లేయర్ టు వాచ్ అని చెప్పొచ్చు, బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ. బికాస్ హీ హాస్ దట్ మిడిల్ ఆర్డర్ క్వశ్చన్ అండ్ హీఈస్ డెఫినెట్లీ 10 ఓవర్లు కంప్లీట్ చేస్తాడు. కాబట్టి అక్షర్ పటేల్ ఇస్ ద కీ ప్లేయర్ టు వాచ్. అండ్ పాకిస్తాన్ సైడ్ ఐ థింక్ నసీం షా చాలా వండర్ఫుల్ గా స్వింగ్ చేస్తున్నాడు. చూడాలి, నసీం షాకి వికెట్లు పడితే కొంచెం కష్టమే తేరుకోవడం. సో నసీం షా ఒక వండర్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. నసీం షా నుంచి ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వాలి ఇండియన్ బ్యాట్స్మెన్స్. లెట్స్ సీ, ఇంకా ఒక 1 డే మాక్సిమం 24 అవర్స్ కూడా లేదు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఇండియా గెలవాలని కోరుకుందాం. ఇండియా గెలిచి సెమీఫైనల్స్ కి వెళ్తే హౌఎవర్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ మ్యాచ్. సో దట్స్ ఇట్ అబౌట్ ద ప్రివ్యూ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. వీడియో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, లేదా వేరే ఏదైనా పర్టికులర్ టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కమెంట్స్ లో అప్డేట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.